హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్దాస్ అఠావలే అన్నారు. అయితే ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికల గురించి తెలుసుకుందాం. ఒకే దేశం ఒకే ఎన్నికలు అని పిలువబడే ఏకకాలిక ఎన్నికలు అంటే లోక్సభ, అన్ని రాష్ట్ర శాసనసభలు మరియు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ప్రస్తుతం ఈ ఎన్నికలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్వహించబడతాయి. ప్రతి ఎన్నికైన సంస్థ యొక్క నిబంధనలు నిర్దేశించిన కాలపరిమితిని అనుసరిస్తూ ఉంటాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే కాన్సెప్ట్లో అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే వ్యవస్థను రూపొందించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగేలా భారత ఎన్నికల చక్రాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. అంటే ఓటర్లు ఒకే రోజు ఒకే సమయంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యులకు ఓటు వేస్తారని దీని అర్థం. ఇప్పుడు ఏకకాల ఎన్నికల చరిత్ర గురించి తెలుసుకుందాం. 1951లో స్వతంత్ర భారతదేశంలో లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తరువాత 3 చక్రాల ఎన్నికల్లో కొన్ని విచ్చలవిడి సంఘటనలు మినహా ఏకకాలంలో లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు అనేవి జరిగాయి. దీని తర్వాత 1960లో అసెంబ్లీ రద్దు కావడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. కేరళ, నాగాలాండ్, పాండిచ్చేరిలో 1962లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఇతర దేశాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బెల్జియం ఉన్నాయి. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, కొత్త గృహ నిర్మాణాలపై పెరుగుతున్న ద్రవ్యోల్బణం యొక్క హానికరమైన ప్రభావాన్ని ఎత్తిచూపుతూ PMAY గ్రామీణ లబ్ధిదారులకు యూనిట్ సహాయాన్ని సవరించాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద నెలవారీ పెన్షన్ను పెంచాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు PMAY గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది దేశంలోని ఆర్థికంగా బలహీన వర్గాలు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన గృహాలను అందించడానికి భారత ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ఫ్లాగ్షిప్ హౌసింగ్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకంగా ఉంది. ఈ పథకంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటిది పట్టణ పేదల కోసం PMAYU మరియు గ్రామీణ పేదల కోసం PMAYG ఆర్ PMAYR. ఇప్పుడు PMAYG గురించి తెలుసుకుందాం. గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో అంతరాలను పరిష్కరించడానికి మరియు 2024 నాటికి అందరికీ ఇల్లు అందించాలనే ప్రభుత్వ నిబద్ధత దృష్ట్యా ఇందిరా ఆవాస్ యోజనను 2016 ఏప్రిల్ 1 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా పునర్నిర్మించడం జరిగింది. అయితే దీని యొక్క లక్ష్యం కనుక చూసుకున్నట్లయితే 2024 నాటికి ఇల్లు లేని గృహస్థులు లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాలకు మౌలిక వసతులతో కూడిన పక్కా ఇంటిని అందించడమే ఈ PMAYG యొక్క లక్ష్యం. అయితే ఈ పథకం కింద లబ్ధిదారులు కనుక చూసుకున్నట్లయితే సామాజిక, ఆర్థిక కులగణన 2011 ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అయితే ఇది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంది. అయితే ఈ పథకం యొక్క ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఆర్థిక సహాయం. ఇందులో మైదాన ప్రాంతాల్లో 1.2 లక్షల చొప్పున, క్లిష్టమైన అంటే కొండ ప్రాంతాల్లో నివసించే వారికి 1.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి ఇతర పథకాలతో ఉన్న అనుసంధానం కనుక చూసుకున్నట్లయితే మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ భారత్ మిషన్, వేతన ఉపాధి కోసం MGNREA వంటి పథకాలతోటి సమన్వయం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. PMAYGలో ఆవాస్ సాఫ్ట్, ఆవాస్ యాప్లను ఉపయోగించి ఎండ్ టు ఎండ్ గవర్నెన్స్ మోడల్ ద్వారా కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. ఇది 1995లో భారత ప్రభుత్వ MORD యొక్క కేంద్ర ప్రాయోజిత పథకంగా ప్రారంభించబడింది. ఇందులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వ్యక్తులకు, వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు ప్రాథమిక జీవనోపాధిగా మరణించినప్పుడు బాధిత కుటుంబాలకు సామాజిక పింఛన్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41లో ఆదేశిక సూత్రాలను నెరవేర్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు.
ఇందులో నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, అంగవైకల్యం మొదలైన సందర్భాల్లో పౌరులకు దాని ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితిలో ప్రజా సహాయం అందించాలని ఆర్టికల్ 41 రాష్ట్రాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అయితే ఇందులోని భాగాలు గనక చూసుకున్నట్లయితే ఎన్ఎస్ఏపిలో మొత్తం 5 పథకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్, రెండవది ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం, దీనిని 2009లో ప్రారంభించడం జరిగింది. మూడవది ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం, దీనిని కూడా 2009లో ప్రారంభించారు. నాలుగవది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఐదవది అన్నపూర్ణ, దీనిని 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఈపీఎఫ్ఓ వ్యవస్థను బ్యాంకింగ్ తరహా వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చందాదారులు తమ క్లెయిమ్ ఏటీఎం ద్వారా భవిష్య నిధి నుంచి ఉపసంహరించుకునేందుకు వీలుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ గురించి తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర ప్రావిజన్స్ యాక్ట్ 1952 ప్రకారం ఉనికిలోకి వచ్చిన చట్టబద్ధమైన సంస్థ. ఇది ఇతర దేశాలతో ద్వైపాక్షిక సామాజిక భద్రతా ఒప్పందాలను అమలు చేయడానికి కూడా ఈపీఎఫ్ఓ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. అంతేకాకుండా లబ్ధిదారుల బేస్ మరియు చేపట్టిన ఆర్థిక లావాదేవీల పరిమాణం రెండింటి పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈపీఎఫ్ఓ భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే స్మార్ట్ సిటీస్ మిషన్. ఈ పథకం కింద 1,64,699 కోట్ల రూపాయల విలువైన 8,066 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్స్ జారీ చేయగా వాటిలో 1,47,366 కోట్ల విలువైన 7,352 ప్రాజెక్టులలో మొత్తం ప్రాజెక్టులు 91% పూర్తయ్యాయి. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ మిషన్ వ్యూహం గురించి తెలుసుకుందాం. కనీసం ఒక స్మార్ట్ సొల్యూషన్ను నగర వ్యాప్తంగా వర్తింపజేసే పాన్ సిటీ చొరవ ప్రాంతాలను దశల వారీగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రాంతాల ఆధారిత అభివృద్ధి యొక్క 3 నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొదటిది రెట్రోఫిట్టింగ్, పునర్నిర్మాణం, గ్రీన్ ఫీల్డ్. అయితే స్మార్ట్ సిటీ మిషన్ అమలు ప్రధానంగా 2 విధానాల ద్వారా జరుగుతుంది. మొదటిగా స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఏరియా బేస్డ్ ఉపయోగించి నగరాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇందులో అభివృద్ధి విధానం ఇక్కడ ప్రతి 100 నగరాలు లక్ష్య జోక్యాల కోసం ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పౌరుల భాగస్వామ్యం ద్వారా ఎంపిక చేసిన ఈ ఏబీడీ ప్రాంతాలను నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రతిరూప నమూనాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. రెండవది ప్రతి నగరం పాన్ సిటీ ప్రాజెక్టులను చేర్చింది. ఇవి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు. కార్యక్రమం అమలు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ నిర్మాణాన్ని సృష్టించడం, ప్రాజెక్టులకు బహుళ నిధుల వనరులను ప్రోత్సహించడం, పోటీ సమాఖ్యను ప్రోత్సహించడం మరియు పౌరులను నిమగ్నం చేయడం ఈ మిషన్ యొక్క ఇతర కోణాలు. ఇప్పుడు పట్టణాభివృద్ధిలో ఉన్నటువంటి కీలక విజయాలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం 100 స్మార్ట్ సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు 84,000 సీసీ కెమెరాలతోటి భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా 1,884 ఎమర్జెన్సీ కాల్ బాక్సులు, దీంతోపాటు 3,000+ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు కూడా ఉన్నాయి. దీంతోపాటు 1,740 పైగా కిలోమీటర్ల స్మార్ట్ రోడ్లు, 713 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే నీరు మరియు వ్యర్థాల నిర్వహణ గనక చూసుకున్నట్లయితే స్కాడా ద్వారా 17,026 కిలోమీటర్ల నీటి సరఫరా వ్యవస్థలను పర్యవేక్షిస్తూ ఉంటారు. దీంతోపాటు 66 నగరాల టెక్నాలజీని ఉపయోగించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ సేవల విషయానికి వస్తే ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్ కోసం 9,194 RFID ఆధారిత వాహనాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు 9,433 స్మార్ట్ తరగతి గదులు, 41 డిజిటల్ లైబ్రరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 172 ఈ హెల్త్ సెంటర్లు, 152 హెల్త్ ఏటీఎంలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ విధానం మరియు పట్టణ ప్రణాళిక గనక చూసుకున్నట్లయితే పట్టణాభివృద్ధి రాజ్యాంగ నిబంధనలను అనుసరిస్తూ ఉంటుంది. పట్టణ స్థానిక సంస్థలు పట్టణ అభివృద్ధి అథారిటీ టౌన్ ప్లానింగ్ బాధ్యత వహిస్తూ ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ ఆర్టికల్ 243W అనేది వ్యవహరిస్తూ ఉంటుంది. ఇందులో జోక్యాలు, సలహాలతో రాష్ట్రాల ప్రయత్నాలకు ప్రభుత్వం అనేది మద్దతు ఇస్తూ ఉంటుంది.
అధిక పట్టణీకరణ, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఒక అవకాశంగా పరిగణించబడుతూ ఉంటుంది. అయితే దీని యొక్క మానిటరింగ్ అండ్ రివ్యూ మెకానిజం కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన హై పవర్ స్టీరింగ్ కమిటీలు అనేవి వ్యవహరిస్తూ ఉంటాయి. రెండవది జాతీయ స్థాయి పర్యవేక్షణ. ఇందులో భాగంగా MOHUA కార్యదర్శి నేతృత్వంలో అపెక్సీ కమిటీ అనేది పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లు, క్షేత్ర సందర్శనలు, వర్క్షాప్ల ద్వారా క్రమం తప్పకుండా సంప్రదిస్తూ ఉంటాయి. అంతేకాకుండా 100 స్మార్ట్ సిటీల్లో ఇతర నగరాలకు లైట్ హౌసులుగా ఉపయోగపడే నమూనాలను SCM రూపొందించింది. దీంతోపాటు ఏరియా బేస్డ్ డెవలప్మెంట్, పాన్ సిటీ సొల్యూషన్స్ అనేవి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ప్రధానమైనవిగా చెప్పుకుంటాం. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే, ఇటీవల విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. అయితే రాజ్యాంగం అభిశంసన అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ ఆర్టికల్ 124 మరియు ఆర్టికల్ 218 ప్రకారం విచారణకు సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం ఒక న్యాయమూర్తిని పార్లమెంటు కేవలం 2 కారణాలతో పునర్విచారణ చేయవచ్చు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను జడ్జీల విచారణ చట్టం 1968లో విచారించారు. ఈ చట్టం పదవి నుంచి తొలగించడాన్ని కొన్ని దశలను నిర్ధారిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అభిశంసన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది తొలగింపుకు గల కారణాలు గనక చూసుకున్నట్లయితే, రాజ్యాంగ నిబంధనలతో పాటు న్యాయమూర్తుల చట్టం 1968 ప్రకారం ఒక న్యాయమూర్తి పదవి దుర్వినియోగం లేదా న్యాయమూర్తి సమగ్రతను దెబ్బతీసే తీవ్రమైన నేరాలు లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అభిశంసనను ఎదుర్కొనే కారణాలను నిర్వచిస్తూ ఉంటుంది. అయితే ఇది 1968 నాటి జడ్జీల చట్టం ప్రకారం లోక్సభలోని 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలోని 50 మంది సభ్యుల సంతకం చేసిన తర్వాత తీర్మానాన్ని స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పించడంతో ఈ ప్రక్రియ అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. దీని యొక్క విచారణ కమిటీ ఏర్పాటును కనుక చూసుకున్నట్లయితే, తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ లేదా చైర్మన్ ఫిర్యాదుపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ త్రిసభ్య కమిటీ అనేటువంటి వారిలో ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రముఖ న్యాయ నిపుణుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ కమిటీ అనేది అభియోగాల్ని నమోదు చేస్తూ ఉంటుంది. దీని ఆధారంగా దర్యాప్తు జరిగి ఆరోపణల కాపీని న్యాయమూర్తికి పంపుతారు. దీనికి అనుగుణంగా వారు లిఖితపూర్వక వాదనని సమర్పిస్తూ ఉంటారు. అయితే విచారణ మరియు నివేదికను కనుక చూసుకున్నట్లయితే, ఈ కమిటీ ఆరోపణలపై లోతైన విచారణ చేస్తూ ఉంటుంది. దర్యాప్తు అనంతరం వారు కనుగొన్న విషయాలను వివరిస్తూ స్పీకర్ లేదా చైర్మన్కు ఒకే నివేదికను సమర్పిస్తూ ఉంటారు. పార్లమెంటరీ ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే, ఒకవేళ కమిటీ న్యాయమూర్తిని దోషిగా భావిస్తే పార్లమెంటు ఉభయ సభల తీర్మానంపై చర్చించవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే దానికి ఒక ప్రత్యేక మెజారిటీ కావాలి. దీంతోపాటు ఆ సభలో కనీసం 3/2 మంది సభ్యులు హాజరై ఓటు వేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఉభయ సభల్లో విజయవంతంగా ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం రాష్ట్రపతికి తీర్మానాన్ని సమర్పిస్తే న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.